గోదావరి నది పైన బీజేపీ, ఇటు ఆంధ్రప్రదేశ్ రెండు ప్రభుత్వాలు కలిసి ఇంత పెద్ద కుట్ర చేసి గోదావరి నదీ జలాల్లో కూడా తెలంగాణకు ద్రోహం తలపెట్టే దాని మీద కూడా రేవంత్ రెడ్డి ప్రభుత్వం స్పందించినటువంటి పరిస్థితి లేదు. అంటే ఇలా నిధులు వాళ్ళకే, నదులు వాళ్ళకే. ఇలా ఢిల్లీ తీరు ఎట్లుందంటే నిధులు ఆంధ్రప్రదేశ్కే. మనం చూసినా మన బడ్జెట్ పెడితే రెండు బడ్జెట్లో కూడా ఆంధ్రప్రదేశ్కేమో నిధుల వరద, తెలంగాణకు గుండు సున్నా. నిధులు ఆంధ్రాకే, నదులు ఆంధ్రాకే, తెలంగాణకు గుండు సున్నా. ఇది ఇలా ఢిల్లీ పాలకుల వైఖరి. ఈ రాష్ట్రంలో ఉన్న 8 మంది బీజేపీ ఎంపీలు కానీ 8 మంది కాంగ్రెస్ ఎంపీలు తెలంగాణకు నిధుల్లో, నదుల్లో అన్యాయం జరిగినా కూడా నోరు విప్పనటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ముఖ్యంగా 2 కేంద్ర మంత్రులు ఉంటారు. ఈ మన రాష్ట్రం నుంచి ఉన్న 2 కేంద్ర మంత్రులు ప్రపంచమంతా మాట్లాడతారు. యాడేడ చీమ చిటుకుమన్నా బయట యుద్ధం జరిగినా మాట్లాడతారు. కానీ తెలంగాణకు నీళ్లలో ఇంత ద్రోహం జరుగుతూ ఉంటే, తెలంగాణకు ఇంత అన్యాయం జరుగుతుంటే ఆ 2 కేంద్ర మంత్రులు మాత్రం నోరు కూడా